హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకి మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేసా. అదేంటంటే ఆంధ్ర గోదావరి ఫేమస్ అయిన చేపల పులుసు. చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు. హాఫ్ టీ స్పూన్ మెంతులు అనేది యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తే చేదు వచ్చేస్తుంది కర్రీ అనేది. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఫైన్గా గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి గ్రైండ్ చేయాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియోలో చూపించినట్టు ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ వీడియోలో చూపించినట్టు 3 ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత 4 మిర్చీలు యాడ్ చేసుకున్నాను. 4 మిర్చీలు యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్లో చింతపండు తీసుకుని వాటర్ పోసుకొని కొంచెం సేపు నాననివ్వాలి. కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ నేను కారం వేసానండి. మేము కారం అయితే కొంచెం ఎక్కువే తింటాము. ఎవరి క్వాంటిటీ తగ్గట్టు వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు కావాలంటే. కారం వేసుకున్న తర్వాత కారం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే కారం స్మెల్ వచ్చేస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే చింతపండు ముందుగా నానబెట్టుకున్నామో చింతపండు పులుసుని వేసుకుని తగినన్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా వాటర్ అనేవి ఉడికిన తర్వాత ఒక్కొక్క ఫిష్ ముక్క తీసుకుని అందులోకి యాడ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి ఆ ఫిష్ అనేది ఉడికినప్పుడు స్పేస్ అనేది ఎక్కువ కావాలి. స్పేస్ ఎక్కువ లేకపోతే ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతాయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా యాక్చువల్గా అది నేను వేసింది హెడ్ అండి, ఫిష్ తల. నాకు అదంటే చాలా ఇష్టం అండి. ఇది మా హస్బెండ్ కోసం ఒకటి నా కోసం అనేది యాడ్ చేశాను నేను చూపించిన విధంగా పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది హైలో పెట్టి ఉడికించాలండి. తర్వాత కర్రీ మొత్తం సిమ్లో పెట్టే ఉడికించాలి నేను చూపించిన విధంగా. సో ఉడికిన తర్వాత మనం పీసెస్లోకి అసలు గరిట అనేదే పెట్టకూడదండి. నేను చూపించిన విధంగానే మనం తిప్పాలి, లేదంటే పీసెస్ అనేవి ఫిషెస్ విడిపోతాయండి. మాకు కొంచెం సాల్ట్ అనేది సరిపోలేదు, ఎక్స్ట్రాగా కొంచెం యాడ్ చేసుకున్నాను నేను. మీకు కావాలంటే మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మా ఫిష్ పుల్స్ అయితే ఉడికిపోయిందండి ఫైనల్గా. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ అనేది సిమ్లో పెట్టాలి. ఇదండి నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీనికి. సో పైన చూసారు ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందో, అలా ఆయిల్ వస్తేనే ఫిష్ పుల్స్ అనేది మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ఆఫ్ చేసుకోవడమేనండి, స్టవ్ ఆఫ్. సో ఇదేనండి ఆంధ్ర గోదావరి ఫేమస్ అయిన మా చేపల పులుసు. ఇది కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.